సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు, గంగెరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, రంగురంగుల రంగవల్లులతో ప్రతి ఇల్లు కలకలలాడుతాయి. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే గంగిరెద్దులు ఆడించేవారు. హరిదాసులు ఆటపాటలతో ప్రతి ఇంటికి తిరుగుతూ వారు భిక్షాటన చేస్తుంటారు. తాత ముత్తాతల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని నేటి తరం వారు తమను ఎవరూ ఆదరిస్తలేదు అని వారు వాపోతున్నారు. గతం ఎంతో వైభవంగా ఉందని, నేడు ఈ వృత్తిని నమ్ముకున్న తాము బ్రతకడమే కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం ఏలూరు నుంచి అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినటువంటి ఇల్లు భారతదేశంలో ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగలు పబ్బాలంటే ఎంతో ఇష్టంగా చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి 3 రోజులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చేస్తారు. ప్రస్తుతం మనం సంక్రాంతి సంబరాల్లో ఉన్నాము. ప్రస్తుతం అంతా మాట్లాడటానికి ఈ గంగరెద్దుల వాళ్ళు కావచ్చు, హరిదాసులు కావచ్చు, వివిధ వేషధారణలో గ్రామాల్లో తిరుగుతున్నటువంటి వారు కావచ్చు, వీరందరూ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, అంటే గతంలో గంగరెద్దులు సంబంధించి నెల 2 నెలల ముందు నుంచే గ్రామాల చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరిగారు. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గతం ఎలా ఉంది? ఇప్పుడైతే సంక్రాంతి నెలగంట పట్టాక ఊరూరు తిరుగుతుంటాము. మళ్ళీ పోగ్రాలు ఉన్న సంక్రాంతి ఎవరన్నా పోగ్రాలు పెట్టి సంబరాలు చేస్తుంటే వస్తే కాకాతో ఇంటింటికి తిరుగుతాము. ఎవరు తోచినంత వాళ్ళు ఎత్తున్నారు. మా తాతల ముత్తాతల నాడు ఆటలు పెట్టేది. ఇప్పుడు ఆటలు ఎవరు చూస్తలేదు. ఏదో మా సాంప్రదాయం ప్రకారం ఇంటింటికి ఊరూరికి వెళ్తున్నాము. వాళ్ళు తోచినంత ఎత్తున్నారు, చదివించుకుంటున్నారు. కొంతమంది మా మీద ఎడ్లు మీద చూసోళ్ళు బెమ్మండి ఆట ఆడి ఉంటే ఆట ఆడిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రాలకు రమ్మంటే వస్తున్నాము. దాని ప్రకారం మా వృత్తి ప్రకారం ఈ సంక్రాంతి వెళ్ళి శివరాత్రి దాకా తిరుగుతామండి. అంటే గతంలో కన్నా ఇప్పుడు బాగుందా, గతంలో బాగుందా? గతంలోనే బాగుందండి. ఇప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అందరు చూడట్లేదు. మా ఎడ్లు ఇళ్ళ ముందుకు వెళ్ళినా పట్టించుకోవట్లేదు. ఏదో పోగ్రాలు ఈ సంక్రాంతి టైంలోనే కొద్దిగా మాకై చూస్తున్నారు. ఇదివరకు చూసినట్టు చూడట్లేదండి. సరే, ఇదే అంశానికి సంబంధించి పండగ సంబంధించి మరికొంతమంది ఉన్నారు. సార్, మీ వృత్తి ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము పగడ వేషధారులం అండి. పగడ వేషధారులం, బుడిబుక్కల వేషం, రామజోగి వేషం, బుడిబుక్కల రామజోగి. పూర్వంలో బాగా ఈ ప్రావీణ్యత ఉండేదండి. ఈ వేషాలకు ప్రావీణ్యత ఉండేది. ఇప్పుడు రోజుల్లో ఏమీ లేదండి. ఏదన్నా ఎప్పుడన్నా ఇటువంటి సంబరాలు వస్తేనే మాకు జీవనాధారం. కానీ మన ప్రభుత్వం వారు కూడా మాకు ఏం చేయట్లేదు. ఇలాగా కళాకారులు ఇంకా మాతోటి ఇంకా అంతరించినట్టే తయారైపోయిందండి మాకు. అంటే మీ చిన్నప్పుడు కావచ్చు, మీ తాత ముత్తాతల నుంచి ఏ విధంగా ఉంది? అంటే మీ పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా, అప్పటికిప్పటికి అసలు డిఫరెన్స్ ఎలాగుంది? అప్పుడు చాలా బాగుండేదండి. ఇప్పుడు ఏమీ ఆధారం లేదు. ఆధారం లేక చాలా చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు మా పిల్లలు కూడా మొత్తం మానేశారండి. ఏ వృత్తి లేదు. ఈ వృత్తి లేక మన ఇలాగ తయారయ్యాం. అది సార్ చెప్పండి, అంటే గతంలో హరిదాసులు అంటే చక్కగా నడుచుకుంటా వెళ్ళి ఈ సంక్రాంతి సీజన్లో చక్కగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హరిదాసులు కూడా మోడర్న్ హరిదాసులు అయిపోయారు. ఏ విధంగా చూడొచ్చు? అయితే మాది టీ నరసాపురం మండలం, వెంకటాపురం, తిరువనంతపురం పంచాయతీ, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే నేను ఈ వృత్తిలో దగ్గర ఒక 40 సంవత్సరాల పైనుంచి నేను చేయడం జరుగుతుంది. అప్పట్లో హరిదాసులు అంటే బాగా ప్రేమ, అభిమానం, గౌరవం. హరిదాసు గారు వచ్చాడంటే కాళ్ళు కడగటం, నమస్కారం చేసుకోవడం, హరిదాసు గారి దీవెనలు పొందడం, ఇలాంటివన్నీ కూడా మంచి బాగా ఉండేవి. అయితే మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా ఇదే వృత్తిలో జీవించడం జరిగేది. ఇప్పుడు రాను హరిదాసు అంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి హరిదాసు అంటే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. పెట్టేవాళ్ళు కూడా హరిదాసు భిక్ష చేయాలంటే అసలు బయటకు వచ్చి భిక్ష చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఆదరణ బాగా తగ్గిపోయింది. అయితే ఈ రోజుల్లో ఈ వృత్తి మరి మేము ఇంకా ముందుకు కొనసాగించాలో లేక ఇంతటితో ఆపు చేయాలనేటువంటి బాధ కూడా కలుగుతుంది. సార్, మీరు బిఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి, చిన్న పాట ఏదైనా. అలా ఓ రామా శ్రీరామా శ్రీరామ నీ నామెంతో రుసిరా, ఓ రామ నీ నామేమి రుసిరా, శ్రీరామ నీ నామెంతో రుసిరా,
ఓ రామ నీ నామమే రుసిరా, ఎంతో రుసి ఎంతో రుసి ఎంతో రుసిరా. ఇది పరిస్థితి. ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలు ఉన్నాయో ఇటు గోదావరి జిల్లాలు ఎంతో సంతోషంగా చేసుకుంటారు. ఇటు హరిదాసులు కావచ్చు, లేకపోతే గంగిరెద్దుల వాళ్ళు కావచ్చు, లేకపోతే వివిధ వేషధారణలో వివిధ వేషాలతో గ్రామాల్లో ఈ నెల రోజుల పాటు కూడా భిక్షాటన చేసుకుంటా సంవత్సరానికి సరిపడగా వారు ఫీడ్ తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల పాటు కూడా ప్రతి ఇంటింటా కూడా గ్రామాల్లో కూడా ఈ సంక్రాంతి పండుగ అయితే పెద్ద ఎత్తున ఇటు గోదావరి జిల్లా ప్రజలు చేసుకుంటారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, జంగారెడ్డిగూడ నుంచి.